ఈ అనాథను ఆదుకునేది ఎవరు? ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు లేక అవస్థలు పడుతున్న ప్రభాకర్ సఫరియలు చేసిన మాజీ వార్డు సభ్యులు చంద్రప్రతాప్ రెక్కలు ఉన్నన్ని రోజులు కష్టం చేసి రిక్షాలాగి 50 సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగా ఉన్న ప్రభాకర్ ను ఆదుకునేవారు ఎవరూ లేక ఆరోగ్యం బాగాలేక అనాథగా మిగిలిపోయిన ప్రభాకర్ పై భవ్య టీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓర్ది ప్రభాకర్ తినడానికి సరైన తిండి లేక రోగిగా మారాడు. అతనికి అవసరమైన తిండి కోసం డబ్బులు దొరికినన్ని రోజులు ఏదో విధంగా బతికాడు. కానీ ఈ మధ్యనే పూర్తిగా అతని శరీరం సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో రోడ్డు పక్కన 10 రోజులుగా లేవని స్థితిలో పడి ఉన్నాడు. ఆ పరిస్థితిని చూసి మాజీ వార్డు సభ్యుడు చంద్రప్రతాప్, అతని సహాయకుడు బషీర్ కలిసి ప్రభాకర్ కు బట్టలు మార్చి అతనిని శుభ్రపరిచి పాలు తాగించి వేరే స్థలానికి మార్చారు. కానీ హాస్పిటల్ కు చేర్చేవారు ఎవరూ లేకపోవడంతో మళ్ళీ అతనికి సేవలు చేసేవారు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతన్ని హాస్పిటల్లో చేర్పించి కనీస చికిత్స నిర్వహించి సేవ చేస్తే బతుకుతాడని అందరూ అంటున్నారు. కానీ ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అతని ఆరోగ్యం బాగు చేయించాలని, ప్రభాకర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఎవరు లేరు. ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇతనే మన ఇళ్ళ కాడ అక్కడిక్కడికి వచ్చి ఉంటే మనమే అందరం ఎవరో ఒక తల ఎంత అన్నం పెడతా ఉంటాము. చేత కాదు, నడవలేడు. విషయం ఏంటంటే ఈయనకు ఓటర్ కార్డు లేదండి. చెప్తున్నాను చూడండి, ఓటర్ కార్డు లేదు, ఐడి కార్డు, ఆధార్ కార్డు లేదు, పెన్షన్ రాదు, ఏం లేదు ఈయనకు. ఇంతవరకు ఓటేయలే మనిషి. ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి 70 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఓటు అనేది వేయలేదు ఎక్కడ కూడా. ఆయన పేరేంది? ఆయన పేరు ఒద్ది ప్రభాకర్. నేను తహసీల్ ఆఫీస్ పోయినాను, ఎక్కడ పోయినా అన్ని ట్రై చేసాను. మైత్రివనం పోనం అన్నారు, మైత్రివనం ఆయన రాలేడు. నేను పోయి వచ్చిన ఒకవేళ అదే అనగా అతను ఖచ్చితంగా ఉండాలంటే దాన్ని ఎవరు తీసుకపోతారు, మధ్యలో ఏమైనా అయితే ఇబ్బంది అని చెప్పేసి ఆగినాం. సరే చూద్దాం ఏమైనా ఎవరైనా లీడర్స్ దగ్గర కూడా పోయిన అంత పెద్దగా రెస్పాండ్ ఎవరు కాలేదు. ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్స్ అన్న ఓటు వేపిద్దామని ప్రయత్నం చేసినాం, అట్లా కుదరలేదు. అంతకుముందు ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు ఎంపీ ఎలక్షన్ రాకముందుకు అప్పుడు కూడా చెప్పినాం అందరికి. తహసీల్దార్ దగ్గరికి ఇంతకుముందు ఇంకొక తహసీల్దార్ అతని దగ్గర నేను హెల్ప్ చేయలేమండి, ఎవరైనా ఇట్లనే ఎవరైనా ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేయాలా, ఏం చేస్తాం, అతను ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఐడీస్ అన్నీ ఉండాలి, ఏదైనా ఐడి కార్డు కావాలంటే అని చెప్పి. అయితే అతనికి అన్నం పెట్టేటోళ్ళు లేడు, తినిపిస్తోళ్ళు లేడు, భిక్షాటన చేస్తాడు. ఇక్కడ ఒక్కడు కాదు, రామాయంపేటలో 9 మంది ఉన్నారు. లైన్గా చెప్తా చూడు, ఒద్ది ప్రభాకరు, ఎరకల విజయ, బషీరు, సాయిలు, ఇటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. రోడ్ల మీద బతికేటోళ్ళు. ఇసుంటి వాళ్ళకైనా డబల్ బెడ్రూమ్ ఇస్తే బాగుండు. అకి నేను అడిగినాను, అంతా ఆక్యుపై అయింది, ఇంకొక 50-53 ఉన్నాయట. ఇసుంటి వాళ్ళకి 4 క్లబ్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా. ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి, గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ. ఇక ఇతను వాడొచ్చేసి ఎస్సీ కాలనీ యాక్చువల్గా. ఇక ఇక్కడనే అటు పోయి వస్తుంటా ఉంటాడు. ఇక కాంపౌండ్లో చర్చి వాళ్ళం మేము కొద్దిగా సాయం చేస్తుంటాము. ఇక ఉద్యోగి మామ ఉన్నాడు, వాళ్ళు ఇంత సాయం చేస్తుంటారు. పాపం బషీరు వాళ్ళు ఉన్నారు. అతను కూడా బషీరు ఆయన ఆర్ఫన్, ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇతనే రోడ్డు మీద బతుకుతారు. ఇసుంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. వీళ్ళని ఎవరు చూడాలి? ఇప్పుడు ఇతనికి ఎవరు హాస్పిటల్ కాలే. మన పోలీసు వాళ్ళు బస్టాండ్లో పడిపోతే వర్షాకాలం మన సీరియల్గా డిప్రెషన్ వచ్చింది కదా, సైక్లోన్ పడిపోతే పోలీసు వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసారు. వాళ్ళు ఎంత చూస్తారు, ఒక నైట్ చూడగలుగుతారు, ఓవర్ నైట్. ఒక నైట్లో ఇక తెల్లారి మేము ఉండలేము, ఎవరైనా ఉంటే చేస్తారు. నైట్లో పోయి కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ అది ఇచ్చినాము, ఓకే అండి. మళ్ళీ తెల్లారి బయటకు వచ్చేసిన యథావిధి ఎవరు తీసుకోలేరు, తీసుకోబెట్టలేరు. ఇతనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరికాయలు ఎంత ఆర్గనైజేషన్ ఉన్నా కూడా చేసేంత మట్టుకు చేస్తాము. సరే ఏదైనా ఉంటే మా ఆర్గనైజేషన్ అంటే మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఫ్యూనరల్స్ కానీ దాన సంస్కారాలు చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఇట్లా లైవ్గా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మున్సిపాలిటీ అన్నా సరే, గవర్నమెంట్ ఎవరన్నా అంటే రిలేటెడ్ దీనికి ఇట్లా ఎవరైనా డిజేబుల్ ఉన్న వాళ్ళని ఎవరు చూడాలి? గవర్నమెంట్ చూడాలి. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే తహసీల్దార్ వాళ్ళు కానీ ఏదైనా చొరవ తీసుకొని చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది, బతుకుతాడు. ఇంకా ఇతనికి ఎవరైనా ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. కానీ ఇటువంటి వాళ్ళని కొద్దిగా ముందు చూసి తక్షణమే ఇతనికి జర ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా జర పై హాస్పిటల్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు ఆయన. అదే ఆయన లైఫ్ స్టోరీ. చూడండి, ఆయన ఒక్కసారి కూడా ఓటేలే, ఒక లబ్ధి పొందలే. ప్రభుత్వం ఏదన్నా సరే ప్రభుత్వం ఇచ్చే పథకాలు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో హమాలీ కార్మికులు ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ సమీపంలో సిఐటియు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగిరేవేయడానికి జెండా గద్ద నిర్మాణం మరియు హమాలీ కార్మికులకు ఎండకు వానకు నిల్వనీడ కోసం ఉంచడానికి చిన్నపాటి గుడారం ఏర్పాటు చేసుకుంటే కంపెనీ యాజమాన్యం పోలీసుల సహాయంతో గుడారాన్ని తొలగించారు. అనంతరం హమాలీ కార్మికులు మాట్లాడుతూ ఆగస్టు 15న జాతీయ జెండా ఎగిరవేసుకోవడానికి జెండా గద్దె నిర్మాణం చేపడితే తొలగిస్తామని అనడం ఎంతవరకు సమంజసమని వారు వాపోయారు. కంపెనీ యాజమాన్యం స్పందించి హమాలీ కార్మికులకు గుడారం ఏర్పాటు చేసుకునేందుకు కొంచెం స్థలం ఎక్కడ చూపిస్తే అక్కడ వేసుకుంటామని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ నాయకులు పాల్గొన్నారు. 15వ తారీఖు నాడు ఎగిరేయాలని అనుకుని కూడా కమిటీ అనేది హమాలీ కమిటీ ఏర్పాటు చేసి ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గర దిమ్మె కట్టుకుంటే ఇక్కడ సార్లు వచ్చి తీసేయడం జరగడం గడబడైంది కాబట్టి గుడిసేసిన వీగేసారు. దాని నుంచి మేము తీసేయమని దిమ్మె మాత్రం వీగలేదని చేయలేదని ఆతో అభ్యంతరం చేస్తే పోలీసు వాళ్ళని పిలిపించి కూడా మాకు అభ్యంతరం చేసినా మేము వినలేదు. దిమ్మె మాత్రం ఉంచినాము, జాండా మాత్రం ఖచ్చితంగా ఎగిరేస్తామని పోరాటం చేస్తామని, దిమ్మె తీసినా కట్టేవాది జాండా ఎగిరేస్తామని పోరాటం చేస్తాను బరాబర్ మాట్లాడిన సార్లతోటి పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఒప్పందం చేసినాం. ఈడి గడబడి వేసినా ఇంకా పోరాటం చేస్తున్నాం. దిమ్మె బాగా కట్టే కడతాం, జాండా చేసి ఎగిరేస్తామని నేను చెప్తున్నాను. చంద్రపేట శివారు ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గర మేము దాదాపు ఇది 20 సంవత్సరాల కింద నుంచి పనిచేస్తున్నాం. ఇలా కానీ యూనిట్ లేకుండే సిఐటి నుంచి ఒక యూనిట్ ఫామ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని కమిటీ వేసుకొని రిజిస్టర్ చేసుకున్నాము. కానీ మరి ఈ అవకాశం వచ్చిందని చెప్పేసి జాతీయ జెండా ఎగిరేద్దామని ఆగస్టు 15కు జాతీయ జెండా ఎగిరేద్దామని మేము ఒక గుడిసేసుకొని ఇక్కడ ముంగత గద్దె కట్టుకొని ఎగిరేద్దామని ఆలోచన చేసుకొని గద్దె కట్టాము అని కంపెనీ యాజమాన్యం మొత్తం వచ్చేసి గుడిసె పీకేసిర్రు. మరి పిఎస్ఓలు వచ్చి కూడా పీకేకపోతే బాగుండమని దారుణం చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించిపోయి మరి గద్దె ఉండకపోతే బాగుండదని హెచ్చరిస్తున్నారు. కానీ అది హెచ్చరిస్తే మా ప్రాణాలు తీసినట్టే అని చెప్పేసి మేము కూడా హెచ్చరించి అది చేసినాం. ద్వారా చాలా దూరంకు కట్టినాం. ఎందుకంటే స్టీల్ వస్తుంది, బొగ్గు వస్తుంది, ఇసుక వస్తుంది, ఇటుక వస్తుంది. ఆ ఇటుక పనులు అన్నీ వచ్చే ముందుకు స్థలం ఉండాలని చెప్పేసి ఇక్కడ గుసుంతానికి అవి కాల్ చేస్తాను గుసుంతానికి గుడి చేసుకున్నాము. ఆ గుడిసె గుడక పీకేసిరు వాళ్ళు. ఎందుకంటే వర్షం వస్తుంది, ఎండ కొడుతుంది, ఎండలనే ఉండాలి, చెట్టు నీడకు, లేకపోతే వాళ్ళే సార్లు వచ్చి మూత్రం పోస్తారు, వాళ్ళ చెట్ల కిందనే ఉండాలి మేము అని ఒక పక్కకు గుడి చేసినాం. మా గోడకు వానుకోవద్దని చెప్పేసి పీకేసినాం. వాళ్ళు అందజేసినాకనే ఈ పని మొదలు పెట్టుకున్నాం. సత్యనగర్ కాలనీ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో కాలనీ సభ్యులందరూ 3వసారి ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా 3వసారి ఎస్ హరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 3వసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి, కాలనీ అభివృద్ధికి తాను కృషి చేసి కారణంగానే మరలా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని హరి తెలిపారు. అనంతరం ఉపాధ్యక్షుడు ముసద్ దయాన్, కార్యదర్శి ఖజా రఫీవుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కలిసికట్టుగా సభ్యులందరితో చర్చించి సమస్యల పరిష్కారానికి కాలనీ కృషి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, సురేష్ కుమార్, సునీల్, వెంకటేశ్వర్లు, సాయిరామ్ కుమార్, కృష్ణయ్య, ప్రభాకర్, శీతల్ కుమార్, ఉమేష్, శ్రీనివాస్, విఠలరావు, కిష్టయ్య, ప్రదీప్, రాజారావు, శివగణేష్, రాజాబాబు, నాయుడు, శివశంకర్, డేనియల్, విజయరాజ్, హనుమాన్ నాయక్, ఆదర్శ పతాక్లు పాల్గొన్నారు. ఈరోజు సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 3వసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా ఈ యొక్క అసోసియేషన్ 2020 సంవత్సరంలో ఏర్పడ్డది. 20 నుంచి 2022 వరకు మొదటి ఎన్నికలు జరపబడ్డాయి. దాని తర్వాత 2022 నుంచి 2024 వరకు రెండవ కార్యవర్గం నడిచింది. ఈరోజు 3వసారి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 సార్లు కూడా మా యొక్క కాలనీలో ఏకగ్రీవంగానే ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఎట్లాంటి కాంపిటీషన్ లేకుండా సామరస్యంగా అందరం కూర్చొని చర్చించుకొని ఎవరైతే మన అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడతారో, ఎవరైతే మనకు రాబోయే రోజులలో ఉపయోగపడతారో అనే విధంగా చర్చించుకొని అందరం కూడా గత సంవత్సరం అయితే ఎవరైతే కమిటీగా ఉన్నారో వాళ్ళే ఈసారి కూడా కంటిన్యూగా ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, అదేవిధంగా కాలనీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు కంటే ఈసారి మాకు ఇంకా బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి.
గత 4 సంవత్సరాల నుంచి మేము సభ్యులందరం కలిసి ఓ పార్క్ విషయంలో పోరాటం చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా మొన్ననే సక్సెస్ఫుల్గా మేము దాని నుంచి బయటపడ్డాం. ఆ పార్క్ ప్లేస్ కూడా మాకు రావడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఆ యొక్క పార్క్ అభివృద్ధి కోసమే కానీ కాలనీ అభివృద్ధి కోసమే కానీ మేము అందరం ఇదే విధంగా కలిసి ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. నేను ఈసారి మూడోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి కేవలం నా యొక్క కాలనీ సభ్యులే దానికి కారణం. నాకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ నా యొక్క విజయానికి బాటలు వేసినటువంటి నా కాలనీ సభ్యులు, అటు వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, అసోసియేట్ ప్రెసిడెంట్ కానీ, ట్రెజరర్ కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళు మేము మీ వెనక ఉన్నామన్న రాబోయే రోజులలో కానీ ఇంతకుముందు కానీ ఎప్పుడు మేము వెనక ఉంటామని చెప్పి మాకు మళ్ళీ ఈసారి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మళ్ళీ రాబోయే రోజులలో 3 సంవత్సరాలు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు కూడా దానికి తగ్గట్టుగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళి మా యొక్క సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను మన మేడ్చల్లోనే ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగడానికి సహకరించిన మా సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎస్ హరి గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా ఆర్ మోషే దయాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాలనీ సెక్రటరీగా కాజా రఫీయుద్దీన్ అహ్మద్ వసీం గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా లింగారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా సురేష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అడ్వైజర్స్ల వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి సునీల్ గారిని, రాజారావు గారిని, వివిధ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ మిగతా కాలనీ సభ్యులను కూడా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొని ఈరోజు ప్రశాంతంగా మా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ ఏకగ్రీవంగా సామరస్యంగా సాగినాయి. అందులో నన్ను సెక్రటరీగా ఎంచుకున్నందుకు స్పెషల్గా థ్యాంక్స్, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏ రకంగా అయితే నా సేవలు అందించానో దీనికి ఇంకా మంచిగా సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. అందరికీ Hi everyone, thank you everyone for electing me as vice president. Third time kuda consecutive ga nanu vice president ga ennukunnanduku I thank all the committee member, president and the secretary, and I definitely fulfill my commitment. Nenu ichina position ni nenu proper ga nirvahistanani. I'll ensure that I'll commit myself to the position and will prosper again. Will make Satyanagar Welfare Association raise high, soar high like an eagle in coming days. Thank you very much. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఏడిపాయల జంక్షన్ వద్ద బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా బంగ్లాదేశ్లో స్వతంత్ర ఉద్యమకారులకు 30% రిజర్వేషన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనకు స్వయంగా సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలని తీర్పు చెప్పినప్పటికీ నిరసనకారులు వాంటెడ్ గా హిందువులను లక్ష్యంగా చేసుకుని వారి ప్రాణాలను, వారి ఆస్తులను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మారణకాండను ఇప్పటికైనా ఆపాలని తెలిపారు. లేకుంటే భారతదేశం ద్వారా బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్, గణపతి, పాతురి దయాకర్ గౌడ్, రసన్పల్లి అంజాగౌడ్, ఎంచర్ల శేఖర్ యాదవ్, మందా మహేష్, సాయిని యాదగిరి, చౌరిగారి భాస్కర్, పులబోయిన ప్రదీప్, పట్నం మహేష్, శ్రీకాంత్, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం జై జై మాతా జై జై మాతా ఆవాజ్ దే ఆవాజ్ దే.
మారుతున్న పరిస్థితుల్లో సత్తా చాటే విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఉండగా పోటీ పరీక్షల్లో సైతం నైపుణ్యత ప్రదర్శించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రముఖ విద్యావేత్త పోటీ పరీక్షల శిక్షకులు ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. సాంప్రదాయక విద్య కాకుండా పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ కోర్సులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉన్నత విద్య, గ్రూప్ పరీక్షలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ సంస్థల ప్రవేశం తదితర అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్తే సాధించుకుంటూ ఏమీ ఉండదని తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ఇందుకోసం తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన గజ్వేల్ పట్టణ నిరుద్యోగ యువతకు టీవైఆర్ ఫౌండేషన్ సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసనీయమని పేర్కొన్నారు. కాగా ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త తలకుక్కుల రాజు ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి విజ్ఞాన కేంద్రం చక్కటి ఫలితాలు అందించగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీవైఆర్ నాలెడ్జ్ సెంటర్ లో హైటెక్ టెక్నాలజీతో అత్యుత్తమ సేవలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రాజు మాట్లాడుతూ తాను చిన్నతనంలో పడిన కష్టాలు నేటి తరం విద్యార్థులు పడకుండా ఉండాలన్నది తమ లక్ష్యం కాగా పేద విద్యార్థులకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు అనంత రామకృష్ణ, మహిపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాస్, శివసాగర్, సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్ని పోటీ పరీక్షలకు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి విద్యావేత్త, వినర్స్ పబ్లికేషన్స్ అధినేత హరికృష్ణ గారు, వారి ఫ్యాకల్టీ మెంబర్స్ సుమారు 3 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగార్థులకు అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి వారి భావి జీవితం లోపల అద్భుతమైన ఉద్యోగాలు పొందేందుకు వారి తరఫున వారు అనేకమైనటువంటి వారి సందేహాలకు కూడా మరి సమాధానాలు ఇచ్చి వారి సంతృప్తి పరిచినారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సుమారు 200-250 మందికి సంబంధించి వారు ప్రచురించినటువంటి బుక్స్ ను కూడా డొనేట్ చేయడం అనేది, అలాగే వారు నిర్వహించబోతున్నటువంటి కోచింగ్ క్లాసులకు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగార్థులందరికీ కూడా ఉచితంగా ఆ యొక్క కోచింగ్ క్లాసులకు వారు అనుమతించడము, అలాగే అనేక విధాలుగా ఈ యొక్క ఉద్యోగార్థులకు సహాయ సదుపాయాలు కల్పించుటకు వారు చేసినటువంటి సహాయ సహకారాలకు మేమెంతో కృతజ్ఞులము. వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క టీవైఆర్ సంస్థ తరఫున కూడా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు అలాగే ఉద్యోగార్థులకు అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు కల్పించడంలో కూడా ముందుంటాము. అలాగే ఈ సంస్థను ముందు తీసుకెళ్లేందుకు హరికృష్ణ గారు కూడా వారి సూచనలు, సలహాలు, అలాగే వారి యొక్క సహాయ సహకారాలు వారి జీవితాంతో దీనికి అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వారు ఇంకో మాట అన్నారు, భవిష్యత్తులో వారికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. అలాంటి నిర్ణయంలో కూడా వాళ్ళు కృత్యులు అవుతారని, దానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందజేద్దామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వనందా. రాజు గారి ఆధ్వర్యం లోపల, టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు అనేది జరిగింది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగుల లోపల భవిష్యత్తు లోపల ఎలాంటి ఉద్యోగాలు వస్తుంటాయి, ప్రస్తుతం ఆల్రెడీ ఇచ్చినటువంటి డేట్స్ కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా జరగాలి అనేటువంటి మెలకువల పైన ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి వేదికగా ఈ ఫౌండేషన్ అనేది నిలిచింది. మరి సార్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుండే ఇలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి సార్ ఆధ్వర్యం లోపల మమ్మల్ని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి. సో ఈ రోజు నేనే కాకుండా నాతో పాటు రాష్ట్రం నలుమూలన పనిచేసేటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించేటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి అనంత రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మైపాల్ రెడ్డి గారు ఈ వేదికను పంచుకోవడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తు లోపల గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి
అందులోపల ఎలా మన యొక్క స్ట్రాటజీ ఉండాలి, ఎలా మనకు అప్రోచ్ ఉండాలి, మనం విజయం సాధించాలి అంటే ఎలాంటి మెలకువలతో ఎలాంటి మెథడాలజీతో మనం ముందుకు వెళ్ళాలి అనే దాన్ని ఈ వేదిక పై నుంచి వాళ్ళకు అందించడం జరిగింది. సో విద్యార్థుల యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిఫై చేసేటువంటి కార్యక్రమానికి ఈ వేదిక నాంది పలికింది. అదేవిధంగా భవిష్యత్తు లోపల ఇలాంటి కార్యక్రమాలు ఈ గజ్వేల్ పట్టణ వాసులకు మరింతగా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి రాజు గారిని అడగడం కూడా జరిగింది. రాజు గారు దానికి యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో పాల్గొన్నప్పటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు లోపల ఇక్కడ ఏదైతే స్ట్రాటజీస్ చెప్పడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా పాటించి మీరందరూ కూడా భవిష్యత్తు లోపల గజ్వేల్ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తు ఉద్యోగాల లోపల ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి మా వైపు నుంచి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా సార్ కూడా మన దగ్గర ఉన్నారు. సార్ కూడా ఒక మాట మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రాంత రాష్ట్రం పద్మశాలి సంఘం 33 జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి, అధ్యక్షులు మెతుకు సత్యం, ప్రధాన కార్యదర్శి మాచల్ల రామచంద్రరావు, కోశాధికారి బొమ్మ రఘురాం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, అఖిల భారత యువజన విభాగం అధ్యక్షులు అవ్వారి భాస్కర్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూప, రాష్ట్ర అఖిల భారత విభాగాల నుంచి పెద్దలు పాల్గొని పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, చేనేత కార్మికులు వారు పడుతున్న బాధల గురించి, సహకార సంఘంలో గల వస్త్ర నిల్వలను గురించి, కార్మికుల ఆకలి చావులను గురించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలను గురించి క్షుణ్ణంగా రాష్ట్ర అధ్యక్షులు కమర్దప మురళి ప్రసంగించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర కార్యవర్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాకు పదవులు కేటాయించారు. శ్రీ చిక్కా వెంకటేశ్వర్లు యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రాంత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తడక రమేష్, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఉపాధ్యక్షులు అంక మురళి, తెలంగాణ ప్రాంత రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షులు ఏలూరు కృష్ణ, తెలంగాణ ప్రాంత రాష్ట్ర వైద్య విభాగం ఉపాధ్యక్షులు చిన్నం ప్రకాశం, తెలంగాణ ప్రాంత రాజకీయ విభాగం ఉపాధ్యక్షులు గుండు ప్రసాద్, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోచం భిక్షపతి, తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు బింగి వైకుంఠం, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధుల నగేష్, తెలంగాణ ప్రాంత యువజన విభాగం ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా మొన్న ఫిబ్రవరి 11వ తారీఖున మా బాడీ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన 33 జిల్లాల పర్యటన చేయడంలో భాగంగా మొన్న మహబూబ్ నగర్లో 5 జిల్లాలు తిరగడం జరిగింది. నిన్న నల్గొండ, అదేవిధంగా జనగాం తిరిగాము. అదేవిధంగా ఈరోజు మా భద్రాద్రి, యాదాద్రి భువనగిరి, అదేవిధంగా మహబూబాద్ జిల్లా తిరుగుతున్నాం. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ పద్మశాలి సంఖ్యాపరంగా 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ దానికి తగ్గట్టుగా మేమెంతో మాకంత అనే వాటా పద్ధతిలో మరి రాజకీయంగా మాకు చాలా రాజకీయాల్లో భాగం తక్కువైపోయింది. గతంలో 2004లో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్న పరిస్థితి, ఒక మంత్రి ఉండే. కానీ ఈ 20 సంవత్సరాల్లో మాకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కాబట్టి రాజకీయంగా మేము ఎదగాలని, రాజకీయంగా చైతన్యం రావడం కోసమే ఇలా 33 జిల్లాలు తిరిగి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో అది సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషను, అదేవిధంగా కౌన్సిలర్ ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మా వాళ్ళందరూ నిలబెట్టాలని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఇలా తిరిగి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వం కూడా గుర్తించాలి, ఎందుకంటే కులగణన కూడా చేస్తుంది. కులగణనలో భాగంగా మరి బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకి కార్పొరేషన్లు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఏదైతే అన్ని కూడా పదవులన్నింటినీ కూడా మాకు పద్మశాలి కులాన్ని కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో అద్భుతమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే మా తాపత్రలో భాగంగా అన్ని జిల్లాల పర్యటన తిరుగుతున్నాం. అపూర్వ స్పందన మాకు లభిస్తుంది. మా పద్మశాలి అందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. చేనేత విభాగం, చేనేత సంబంధించి, అదేవిధంగా మరి పౌరులకు సంబంధించిన కూడా సమస్యలన్నిటి కూడా మా దృష్టికి తీసుకొస్తే మా మంత్రులు తుమ్మనాశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ చాలా సమస్యలు తీర్చినాం. ఐఐహెచ్టి కాలేజీ కూడా మరి పోచంపల్లిలో పెడుతున్నాం. అదేవిధంగా చేనేత గురుకుల పాఠశాల కూడా అడిగి ఉన్నాం. అదేవిధంగా మొన్ననే మరి నేతన్న బీమా ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా 6 కోట్ల రూపాయలని కూడా ఎల్ఐసి వారికి చెక్ అందించడం జరిగింది. మన పేమెంట్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, అదేవిధంగా యార్న్ సబ్సిడీ కానీ, పావుల వడ్డీ కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా రుణమాఫీ కూడా ఒకటి అడిగాం. అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా రుణమాఫీ కూడా, చేనేత రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. ముఖ్యమైనది థ్రిఫ్ట్ ఫండ్కి 92 కోట్ల మరి చెల్లించాల్సి ఉంది మన ప్రభుత్వం నుంచి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు మా మంత్రి గారు తుమ్మనాశ్వర గారు. అతి త్వరలో కూడా 30,000 మందితోటి ఎల్బీ నగర్లో మీటింగ్ పెట్టి ఆ థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి
కాబట్టి ఇవన్నీ కూడా సాధించుకునేదాకా నిరంతరం కూడా మన పద్మశాలి సమాజంలో మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే మా డిమాండ్, మా పద్మశాలికి పెద్దపీట వేయాలి రాజకీయాన్ని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఏదైతే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో హాజరైన పద్మశాలి కుల బాంధవులకి, ముఖ్యంగా మా అధ్యక్షులు మరి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశాలి సంఘానికి చిక్కా వెంకటేశ్వర గారు ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కండే. అనగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. నేడు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్ర సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫలరసాలు, పంచామృతాల ఫల జలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామివారి అమ్మవార్లకు అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యథావిధిగా నిర్వహించారు. అంతకుముందు నేడు స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు, స్థానికులు ఉదయాన్నే స్వామివారికి గిరి ప్రదక్షిణలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపైన విష్ణు పుష్కరిణి అఖండ దీపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ముందుగా స్వామివారి వద్ద సంకల్ప పూజ చేసి స్వామివారి పుష్కరిణిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనిత దంపతులు సంకల్ప స్నానం చేశారు. ఆ తర్వాత స్వామివారి అఖండ దీపాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందించారు. మూత్రమౌత్రావృద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశావృద్ధ్యర్థం లక్ష్మీ నృసింహస్వామినః విష్ణు పుష్కరిణీ స్నాన సంకల్ప పూర్వాంగం లక్ష్మీ నృసింహ అర్చన కైంకర్యమహం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం సత్యం జ్ఞాన సురస్వరూపమలం శ్రీయాభ్యమధ్య ఒకటేసారి ఇంకొకటి చాలు వచ్చింది. జై